బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా 27 acres బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ HMDA అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని బీజేపీ నాయకత్వానికి రాజాసింగ్ తేల్చి చెప్పారు. గత 3 ఎన్నికల్లోనూ గోషామహల్ ప్రజలే నన్ను గెలిపించారు. బీజేపీ నాకు ఎలాంటి సహకారాలు అందించలేదు. పార్టీలో నేను ఎలాంటి పదవి ఆశించలేదు. ఇప్పుడున్న కమిటీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదని రాజాసింగ్ అన్నారు. ఈ కమిటీతో అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా. పార్టీని సర్వనాశనం చేస్తుందెవరో మరోసారి చెప్తాను. ఢిల్లీ పెద్దలు నాకు తరచూ ఫోన్ చేసి మాట్లాడతారు. నాకు ఎప్పటినుంచో కేంద్రం పెద్దల ఆశీర్వాదం ఉందన్నారు. నేను ఎప్పటికీ బీజేపీ నేతనే. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరనని చెప్పారు. పదవి భయంతోనే కొందరు మాట్లాడటం లేదని రాజాసింగ్ పేర్కొన్నారు. నేను చేయను. నా గోషామహల్ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. నాకు ఎలక్షన్లో ఇట్లాంటి కూడా సపోర్ట్ చేయలే. ఎప్పుడు కూడా ఎలక్షన్లో నాకు ఏమి కూడా సపోర్ట్ చేయలే. 3వ కూడా గోషామహల్ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. రాజీనామా ఇచ్చే అసలు అది ఆ ఛాన్స్ కూడా రాదు. నేను ఈయన కూడా ఏం చేస్తారో చేసుకోండి. గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. నేను ప్రతి ఒక్క మెసేజ్ మీరు చూసుకోవాలి. నేను ప్రతి ఒక్క మెసేజ్ తప్పు ఉంది అని కార్యకర్తలతో చర్చ చేసుకోండి. నేను ఇచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ కార్యకర్తలకి ఫేవర్గా ఉంటుంది. నా మెసేజ్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఓకే. బీజేపీలో ఉన్న కొంతమంది భయపడి మాట్లాడరు. వాళ్ళకి పదవి భయం ఉంటుంది, పోస్ట్ భయం ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది. అందుకోసం వాళ్ళు మాట్లాడతలేదు. కానీ నాకేం ఆశ లేదు. గతంలో కూడా లేకుండే, ఇవాళ కూడా లేదు. ఎప్పుడెప్పుడు బీజేపీ వాళ్ళు ఇవాళ ఓపెన్ చెప్తున్నా, ఎప్పుడెప్పుడు మీరు తప్పు చేస్తే అప్పుడప్పుడు నేను మాట్లాడతాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.